జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఒక వీధి కుక్క స్వైర విహారం చేసింది. పాఠశాలకు వెళ్తున్న 6 విద్యార్థులను కరిగించింది. అయితే అంతటితో ఆగకుండా అదే కాలనీలో ఉన్న ఒక చిన్నారిని, మహిళను సైతం అదే కుక్క కరిచింది. పిల్లలు బయటకు వెళ్ళాలని, ఆడుకోవాలన్నా, చెయ్యాలన్నా, స్కూల్కి పంపాలన్నా దేనికైనా భయం. అన్ని చిన్న పిల్లలు ఉన్నారు, కుక్కలు బాగున్నాయి. వీటిని చంపాలని చర్య తీసుకోవాలి, బాగా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే దెబ్బలు బాగా తెలియదు, వాళ్ళందరికీ కొత్త చేస్తున్నాయి కుక్కలు. ఇది ప్రమీల ఇప్పుడు చీర్చుని కరిచింది. అయితే బాగా ఆడకట్టుకు ఇప్పుడు పెద్ద ఆమెను కూడా కరిచింది. మా ఇంటి వెనక ఆమెను బగ్గ మందిని. ఇప్పుడు 8 మంది చిన్నపిల్లలు, ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు మా ఇంట్లో. అందరు బయటకు వెళ్తారు సార్. మరి ఎట్లా ఆ పిల్లలను, ఆ కుక్కలను మొత్తం చీర తీసుకోవాలి. కొంచెం స్కూల్కి పోయే పిల్లల మీద కుక్కలు దాడి చేయడం జరిగింది. దాదాపు 7 నుంచి 8 మంది విద్యార్థుల మీద దాడి చేయడం జరిగింది కుక్కలు. అదేవిధంగా రాత్రి వేళలో అక్కడ విద్యుత్ సంబంధించినటువంటి ఏదైతే లైట్లు లేవు, ఆ లైట్లు లేని కారణంగా కూడా కుక్కలు అక్కడనే ఉంటూ వచ్చే పోయే వారి మీద దాడి చేస్తూ దాదాపు 7 నుంచి 8 మంది పిల్లలను దాడి చేయడం జరిగింది. వారిని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం అయితే చికిత్స జరుగుతూ ఉంది. కానీ సంబంధిత అధికారులు కానీ, కమిషనర్ కానీ, మున్సిపల్ అధికారులు కానీ పట్టించుకొని ఏదైతే కుక్కల్ని తరలించి ఆ ఏరియా నుంచి తరలించే ప్రయత్నం చేయాలా.